అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బాపట్లలో కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి, మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఈరోజు 4 లక్షల మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కానీ, జగన్మోహన్ ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల్ని పరిష్కారాలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కానీ ఆచరణలో ఆ విధంగా అడుగులు పట్టలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు పని చేయకుండాంటే ఏ ప్రభుత్వ శాఖ కూడా ముందుకు కదలని పరిస్థితి అనేది ఉంది. సేవలు అమోఘంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కష్టమైన పనులన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నారు. మరి మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని శాఖల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక సంస్థల్లో 1వ తేదీ నాటికి జీతాలు ఇవ్వకుండా నెలల పర్యంతరం పెండింగ్ ఉంటున్నాయి. ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. రాబోయే కాలంలో ప్రభుత్వం ఆ విధంగా స్పందించి చేయకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ యొక్క రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి సిఐటిగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.